హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అక్క ఛానల్కి. అయితే ఈరోజు 9వ తరగతిలో ఇంద్రధనస్సుల మనం అడుగు పెడుతున్నాం. హరవిల్లు అల్లలా అడుగు పెడుతున్నాం. 1 నుంచి 5 వరకు జాబిలి, 6, 7, 8 నవ వసంతం, 9, 10 సింగిడి. ఇది ప్రీవియస్ బిట్, మొన్న పోయినసారిదే లాస్ట్ రోజు వచ్చిన బిట్. అది 20 రోజు వచ్చిన బిట్. అది సింగిడి అనే దానికి అర్థం ఏంటిదండి? సింగిడి ఏంటంటే ఇంద్రధనస్సు హరవిల్లు. సింగిడి అంటే ఇంద్రధనస్సు హరవిల్లు. సో సింగిడి ఫస్ట్ 9th క్లాస్ 10th క్లాస్కి ఉంది. 6th 7th 8th నవ వసంతం, కొత్త వసంతం. 1 నుంచి 5 వరకు జాబిలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇండ్లకెళ్ళి కూడా 1 మార్కు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఇంకా మీకు నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో, ఎందుకంటే 1వ తరగతి నుంచి 9వ తరగతికి వచ్చినాము. దబా చేయమని చెప్పారు. ఓకేనా? దబా చేసేస్తున్నా తొందరగా. ఇక మీరు చూడరు. సో 12 లెసన్స్ ఉన్నాయి. ఈ 9th క్లాస్ అంటే పెద్దగానే ఉంటాయి. తొందరగా చెప్పుకుందాం. ఓకేనా? ఫస్ట్ పాఠం ధర్మార్జునులు ప్రబంధ ప్రక్రియకు సంబంధించింది. ఓకే, ప్రబంధ ప్రక్రియకు సంబంధించింది. ఇది ధర్మార్జునులు అనేది నైతిక విలువలు. ధర్మం అంటే నైతిక అనేది గుర్తుపెట్టుకొని, నైతిక విలువలు. ప్రబంధం ధర్మము ధర్మార్జునులు అని ఇట్లా 2 పెట్టుకొని, ధర్మ ప్లస్ అర్జునులు అని గుర్తుపెట్టుకొని, వీళ్ళ రెండింటి మధ్య బంధం ఉన్నదని గుర్తుపెట్టుకోరు. ఈ 2 పదాల మధ్య బంధం ఉన్నది, అదే ప్రబంధం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఎవరు రాసిరంటే చేమకూర వెంకటకవి. చేమకూర అంటే శామగడ్డ తెలుసు కదా, శామగడ్డ తెలుసు కదా, శామగడ్డ గుర్తుపెట్టుకోవాలి. ఈ అర్జునులకు వీళ్ళకు శామగడ్డ మస్తు ఇష్టం. ధర్మార్జునులకు శామగడ్డ మస్తు ఇష్టం అని గుర్తుపెట్టుకోవాలి. శామగడ్డ కూర మస్తు ఇష్టం. శామకూర అంటే శామగడ్డ కూర మస్తు ఇష్టం. శామకూర మస్తు ఇష్టం అని గుర్తుపెట్టుకోవాలి. అంతే. ఓకేనా? చూద్దాం. పాండవుల నియమావళిని అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. ఎవరిని అనుసరించి? పాండవుల నియమావళిని అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనను కావలసిన అంగబలాన్ని సాధిస్తాడు. రాజ్య విస్తరణను అవసరమైన పరాక్రమ ప్రదర్శన చేస్తాడు. ఉల్లుచి చిత్రాంగద సుభద్రలను పెళ్లి చేసుకుంటాడు. ఎవరబ్బా? ఈ ఉలూచి చిత్రాంగద అండ్ సుభద్ర. ఈ గద లుచి అని గుర్తుపెట్టుకోరి. గద లుచి, చిత్రాంగద, సుభద్ర, దాదా, ఈ లుచి, ఈ ముగ్గురుని పెళ్లి చేసుకుంటాడు. ఈ కథను ఆధారంగా చేసుకొని వర్ణాలతో పెంచి విజయ విలాసం అనే ప్రబంధాన్ని చేమకూర వెంకటకవి రచించాడు. కావ్య ఆరంభంలో ఇంద్రప్రస్థాపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు అతని సోదరుల గుణగణాల గురించి తెలిపాడు. సో ఇంద్రప్రస్థాపురం అంటే నేటి ఢిల్లీ అండి. ఓకే, నేటి ఢిల్లీ. తర్వాత కోరిన కోరికలు తీర్చడంలోనూ శత్రువులను జయించడంలోనూ పాండవులు పేరుగాంచారు. అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహభావం, సహనశీలత వంటి మంచి లక్షణాలను, ముఖ్యంగా ధర్మరాజు ఆజ్ఞ పరిపాలనా వ్రతాన్ని, అర్జునుని పౌరుష సత్వ స్వభావాలను మానవుడు అలవర్చుకోవలసిన మంచి లక్షణాలను ప్రబోధించడం ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. ఓకే, ఇవి ఎస్ఏ క్వశ్చన్స్. ఇలా చాలా ఉన్నాయండి. ఎస్ఏ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి చూడండి. ఇంద్రప్రస్థాపుర ప్రారంభించింది ఎక్కడ నుంచి? ఇంద్రప్రస్థాపురంలో ఫస్ట్ దేనితోటి ప్రారంభమవుతుందంటే విజయ విలాసం అనే ప్రబంధానితో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇక దీన్ని ఆజ్ఞ పరిపాలనా వ్రతాన్ని ఎస్ఏని పాటించింది ఎవరు అంటే అర్జునుడు. ఆన్సర్ వచ్చేసి అర్జునుడు. ఓకేనా? ఇగో ఇట్లాంటి ఎస్ఏ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇలా చూద్దాం. ఒక పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందినది. ప్రబంధం అంటే ఏంటిది? ఇతిహాస పురాణాల్లోని ఒక చిన్న కథను వర్ణాలతో చెప్పడమే ప్రబంధం. ఒక చిన్న కథను వర్ణాలతో చెప్పడమే ప్రబంధం.
ప్రబంధము వర్ణన ప్రధానమైనది. ప్రబంధం అంటే ఏంటిది? ఇతిహాస పురాణాలలో, ఇతిహాసం అంటే ఏంటి? రామాయణం, మహాభారతం. అందులో పురాణాల్లో చిన్న కథను తీసుకొని చెప్పడే ప్రబంధం. ఓకే, అందుకే ధర్మాజ్ఞులు అనే లెసన్ చెప్పంగానే ఆ బంధం ఉన్నది కాబట్టి ప్రబంధం అని గుర్తుపెట్టుకోరు అంతే. ఓకే, ప్రబంధము వర్ణన ప్రధానమైనది. దేనికి ప్రధానమైనది? ఇది వర్ణించడంలో. సో దీనిలో 18 రకాల వర్ణాలు ఉంటాయి. 18 వర్ణాలు, నవరసాలు కలిగి ఉంటాయండి. ఓకే, 18 ఎన్ని? 18 రకాల వర్ణాలు ఉంటాయి. సో ఈ పాఠ్యభాగము ప్రతి పద్య చమత్కారణుడు ఎవరు? చేమకూర. చమత్కారుడు చేమకూర అని గుర్తుపెట్టుకుంది. చమత్కార చనుడు చేమకూర వెంకటకవి రచించిన విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమ శ్వాసంలోనిది. ఇక ఇవి ఇంపార్టెంట్. ఓకే, ఇది డిఎస్సి బిట్. ఏది డిఎస్సి బిట్? చేమకూర వెంకటకవి ఎట్లాంటి వాడు అని ఇచ్చాడట? చమత్కార చనుడు. చమత్కార చనుడు. చమత్కారము చేమకూర. చమత్కారము చేమకూర గుర్తుపెట్టుకోరు. చాచా. ఓకే, చమత్కారమైన చేమకూర చామగడ్డ అంతా చామగడ్డ కోస్తుంటే మనకు మొత్తం ఇట్లా ఏమవుతుంది అంతా ఇట్లా ఇట్లా కొంచెం అదేంటిది గమ్లాంగా ఉంటుంది. అదంతా చమత్కారం చేస్తుంది చామగడ్డ అని గుర్తుపెట్టుకోరు. ఓకే, రచించిన అందుకే అందులో కొంచెం పులుసు వస్తారు. పులుసు వస్తే అది ఆ బంక ఉన్నది అది పోతుందని. సో అట్లా గుర్తుపెట్టుకోరు. చమత్కారణుడు చేమకూర. ఇది డిఎస్సి బిట్. ఇది టెట్లో కూడా అడగవచ్చు. చేమకూర వెంకటకవి రచించిన విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమ శ్వాసంలోనిది. ప్రథమ విజయ విలాసం అంటే ఏంటిది? ఎప్పుడు ప్రథమంలోనే ఉంటుందని గుర్తుపెట్టుకోరు. విజయ విలాసం అనగానే ప్రథమ శ్వాసం. ద్వితీయనా ప్రథమనా? విజయం ఎవరికి చేరుతుంది? విజయం ఫ్యాన్ వేసిన, ఫ్యాన్ వేయకుండానే చెప్పన్న బాయి ఎండాకాలము ఫ్యాన్ వేస్తే మీకే డిస్టర్బెన్స్ అవుతుంది, గర్రని సౌండ్ వస్తుంది. ఫ్యాన్ బంద్ చేయాలి 1 గంట, చెమటలు గారుతాయి ఇక. సో విజయం అంటే ఎవరికి వస్తుంది? ప్రథమ శ్వాసంలోనిది. ఇక్కడి వరకే. దానికి స్వతంత్రంగా గుర్తుపెట్టుకోరని చెప్తాను కదా, స్వతంత్రంగా. చేమకూర ఎవరు? చమత్కారుడు. ఇది ఏంటిది? ధర్మాజ్ఞులు అనేది ప్రక్రియ, ప్రబంధానికి బంధం, అది మంచి బంధము. ఓకే, ఈ ధర్మాజ్ఞులకు ఏ కూర అంటే ఇష్టం? చేమకూర అంటే ఇష్టం. చేమకూర ఏం రాసిండు? చేమకూర వెంకటకవి ఏం రాసిండు? విజయ విలాసం అని రాసిండు. ఓకే, ఇది ఎండ్లకెళ్ళి ప్రథమ శ్వాసంలోనిది. ఇది ఈయన ఏం చేస్తాడు? చమత్కారుడు. చేమకూర చమత్కారుడు. ఓకే, చేమకూర వెంకటకవి లక్ష్మణామాత్య పుత్రుడు. ఎవరు? చేమకూర వెంకటకవి ఎవరి పుత్రుడు? ఈయన పుత్రుడు, వీళ్ళ డాడీ లక్ష్మణామాత్య పుత్రుడు. ఈయన తాంజావూరు రాజ్యాన్ని పాలించి విజయ భవన కవి పండిత సభను నిర్వహించిన అభినవ భోజరాజు బిరుదాంకితుడైన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. ఇక చూడండి, ఇది కూడా ఈ ఎస్ఏ క్వశ్చనే. రఘునాథ కవి ఆస్థాన కవంలో ఉండే కవి పండిత సభను ఏమని అంటారు? చూసిరా, విజయ భవన కవి పండిత సభ అంటారు. ఏమంటారు? ఈయన తాంజావూరు రాజ్యాన్ని పరిపాలించిన అభినవ భోజరాజు బిరుదాంకితుడైన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. ఇది ప్లీజ్ దయచేసి 2 సార్లు చదువుతున్నాయి. ఇగో, రఘునాథ నాయకుని ఆస్థాన కవి అభినవ భోజరాజు. ఇది ఎవరు? రఘునాథుని యొక్కనే బిరుదు. సో ఆ సభను ఏమంటారు? విజయ భవన కవి పండిత సభను నిర్వహించిన కవి సంపిత. ఇక క్వశ్చన్ ఇది, రఘునాథ కవి ఆస్థానంలో ఉండే కవి పండిత సభను ఏమని అంటారు? విజయ భవనము అంటారు. అందుకే ఎప్పటిదప్పుడు చెప్పేస్తున్నాను నేను. ఓకే, అక్కడ ఉన్నాయి బుక్కులో కొన్ని. సో ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితమయ్యదగిన గుణ విశేషాలు లేవని తలిచి సర్వకావ్య గుణ సంపన్నంగా విజయ విలాస కావ్యాన్ని రచించాడు. సారంగధర, ఈ కుడి భుజం మీద కడవ అని సారంగధర్య అని ఎవరిదని గుర్తుపెట్టుకుంటారు? మరి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఏమన్నా గుర్తుపెట్టుకోవాలంటే, ఈ సారంగధర్య అనగానే, సారంగధర అంటే సాయి పల్లవి పాట కదా అది. ఇది కుడి భుజం మీద కడవ, ఆమెకు చేమకూర అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోరు. శామగడ్డ అంటే మస్తు ఇష్టం ఆమెకని గుర్తుపెట్టుకోరు. సాయి పల్లవి మాదింటది శామగడ్డ. ఓకే ఓకే, సాయి పల్లవికి శామగడ్డ అంటే ఇష్టం. అంటే సారంగధర్య అనగానే మీకు ఈ కుడి భుజం మీద పడవ నీ గడవ అని ఉంది కదా ఆ పాట, సాయి పల్లవి గుర్తుకు రావాలి. సాయి పల్లవి గుర్తుకు రాగానే శామగడ్డ ఆమెకి ఇష్టం అని గుర్తుకు రావాలి. ఓకే, ఈ విజయ విలాసం సారంగధరి చరిత్రగా విజయ విలాసం చేమకూరి రాసింది, గిట్లా గుర్తుకు రావాలి.
కావ్యంలో రాజుకు అంకితం ఇయ్యదగినవి గుణ విశేషాలు లేవని, ఇది కూడా ఇవ్వచ్చు. ఏది అది గుణ విశేషాలు లేవని తలిచి ఏది రాసిండని విజయ విలాసం ఆ కావ్యాన్ని రచించాడు. చేమకూరి వెంకట కవి భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతి పద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితం ఇచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. చూసిరా ఆయన అని ఏం చేసిండట, ప్రతి పద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాశాడు. ఇందులో క్వశ్చన్స్ వచ్చే చాలా అవకాశం ఉందండి. పేపర్ 2 వాళ్ళకి అయినా, పేపర్ 2 వాళ్ళకి అండ్ డిఎస్సి, ఎల్పి సెట్, గురుకుల ప్రతి దానికి ఇళ్ళకెళ్ళి వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి చూసుకోండి. ఇవన్నీ హార్డే అనిపిస్తాయి చూస్తే. విజయ విలాసము, సారంగధార చరిత్ర అది మంచి, అది ఇంకా ఇంట్లో గుణ విశేషాలు లేవని విజయ విలాసం రాసిండు. ఎవరు? చేమకూర రాసిండు. చేమకూర ఓకే రాసిండు. ప్రతి పద్య చమత్కారంతో రాస్తాడు. స్వతంత్ర కావ్యంగా రాసి విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితం ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? ఇది రాజుకు అంకితం ఇచ్చిండు. ఇంటి పేరు నసగానున్న పసగలిగిన కవి పేరుగా పొందిన కవి చేమకూర వెంకట కవి. మేబీ రావచ్చు. ఇంటి పేరు నసగానున్న పసగలిగిన కవి పేరు పొందిన చేమకూర వెంకట కవి. ఓకే ఈయన ఎవరు? శ్లేష యమక చక్రవర్తి. శ్లేష యమక చక్రవర్తి చేమకూరనండి. శ్లేష యమక చక్రవర్తి ఎవరు? చేమకూర గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఇంట్లోకెళ్ళి. ఓకేనా? ఇవి మొత్తం పద్యాలు చదవన్నా, ఇదే పెద్ద ఉంది మొత్తం. ఇది చదివేసరికి అర్థమవుతుంది. ఇది చదివితేనే అర్థమవుతుంది. చదువుతానా? టక్కటక్క చదువుతాం మరి. చూడరు తొందరగా. ఓకే. ప్రాచీన కాలం నుంచి రాముడు, హరిశ్చంద్రుడు, శిబి చక్రవర్తి, నలుడు వంటి ధర్మపాలన తత్పరులు విలసిల్లిన పుణ్యభూమి మన దేశం. వారు పాటించిన ప్రజారంజక విధానాలే అనంతర కాలానికి ఆదర్శన అయినాయి. మహాభారత కాలంలోనూ భీష్ముడు, విదురుడు ధర్మరాజుకు స్ఫూర్తినిచ్చారు. యథా రాజ తథా ప్రజ. రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లా ఉంటారు, అంతే కదా. యథా రాజ తథా ప్రజ అంటే నాన్నగారు ఎట్లుంటే ఇల్లు అట్లుంటుంది. నాన్న స్ట్రిక్ట్గా ఉంటేనే బాగుంటుంది ఇల్లు ఎప్పుడు. ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎట్లుంటే అట్లుంటుంది. కాబట్టి ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ తన సోదరుల పట్ల, ప్రజల పట్ల ప్రదర్శించిన ధర్మ రీతిని ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ తన సోదరుల పట్ల, ప్రజల పట్ల ప్రదర్శించిన ధర్మనీతిని ఎటువంటిదో తెలుసుకొనేటందుకు ఈ పాఠము చదవండి. ఓకే. పురమేలు భరి ఎంచు బ్రజల్ జయవెట్టు చుండానాజ్ఞ పరిపాలన వ్రత నా జ్ఞాన పరిపాలన వ్రతుండు శాంతి దయభరునుండు సత్యభామష పరతత్వ కోవిందుడు సాధు జనాధరనుండు దాన విద్యా పరతంత్ర మానసుండు ధర్మతాజును దగ్రతేజుండై అంటే యమ ధర్మరాజు వరం చేత పుట్టినవాడు. దగ్రతేజుడు దగ్గర ఏంటి ఇదేంటి? పురమేలు ఇంద్ర ప్రస్తావన. ఓకే. పరతత్వ కోవిదుడు పండితుడు. అవలంబోయిన వెన్నవాడు టెన్నుడు లేదు, మొగము ముందరనంట మొదలే లేదు, మనవి చెప్పిన జయ్యకునికి ఎన్నండు లేదు, కొదవగా నడుపుట మొదలే లేదు, చనవిచ్చి చౌక చేసినది ఎన్నడు లేదు, పదరి హెచ్చించుట మొదలే లేదు, మెచ్చినచో గొంచెమిచ్చు టెన్నడు లేదు, ముఖమిచ్చ కపు మెచ్చు మొదలే లేడు. ఈ తర్వాత చదవన్నా, ఇప్పుడే చదవాలా? ఒక్క చదువుతా. మరియు దొల్లటి రాజుల మహిమలెన్ని నితడెంప సార్వభౌముండ ప్రతిము ధనంగా నోరే తిరుగుతలేదు. మరియు దొల్లేటి రాజుల మహిమలెన్ని నితడెంప సార్వభౌముడ ప్రతిము ధనంగం ప్రజల బాలించే
సకల దిగ్భా సమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు. ఎంత లెస్సగనున్ననంత వేడుకే గాని ప్రజల కల్మ కసూయపడుట లేదు. తను గొల్వవలెనందరూ ప్రియం బేకని మానీసి వేగ టించుకైనా లేదు. నిత్య వెండిన నర్తికిచ్చు చిత్తమే గాని మునుపింత ఇచ్చితి ననుట లేదు. రేవగల్ ధర్మ మార్జించు దృష్టియే గాని న్యాయంబు దప్పిన నడక లేదు. ఏం లేదు ఆయన దగ్గర నడక, అట్లా ధర్మం దప్పలేదు, ఏం దప్పలేదు, వేరే ఎందుకు అని అంటుండ్రు. కలడేటువంటి రాజు లోకములనెందు చూసిండ్రా ఇటువంటి రాజులు ఏడన్నా అన్నట్టు. జలది అంటే సముద్రం, జలది వలయిత వసుమతి చక్ర మొల్ల నేలవలె శాశ్వతముగాక నీఘనుండే. ఏలవలె నన్యులననా రూపాలుడరు అంటే ఎవరు? రాజు. కోపము ఇంకిత లేదు బుధ కోటికి గొంగు బసిండి సత్యమా రూపము తారతమ్యము లేరంగు స్వతంత్రుండు నూతన ప్రియ టోపము లేని నిర్చలుండిడుల్ కృతలజ్ఞుడై చెలంగంగా ద్వాపర లక్షణు డనగవచ్చునోక ఎల ధర్మనందనున్. ఎక్కడున్నాం మనం? ఇక్కడ కదా. దుర్జయ విమతాహంకృతి మార్జన యచనాక దైన్య మర్దన చోధో కర్జులు గల రతనికిధి మార్జన నకుల సహదేవునులను నను జన్ముల్ పంచామర తరులో హరి పంచాయుధములో గిరుషు పంచాస్యములో యొంచున్ సకల జనంబులు నేంచన్ బాండవులు వెలసి రేవురు ఘనులై. పాంచాయుధములో అంటే విష్ణువులు, పాంచాయుధములో అంటే అవేంటి అంటే ఇగో చూడండి. పాంచజన్యము అంటే శంఖము, షార్జిము అంటే ధనస్సు, సుదర్శనం అంటే చక్రం, కౌకుదము అంటే గద, నందకల అంటే చక్రం. ఈ విష్ణువు యొక్క పంచాయుధాలు అని చెప్తున్నాడు. తర్వాత గిరీషుని పంచాశములు, గిరీషుడు అంటే పరమశివుడు, పరమశివుని పంచవి ఏంటి అవి? సద్యోజాత అంటే దృష్టి, హమదేవ అంటే పెరుగుదల, అఘోర అంటే గతించుట, తత్పురుష అంటే వేరొక జన్మ, ఈశాన్య అంటే మోక్షం. ఓకే, ఇవి పంచమి. తర్వాత ఏంటిది? పంచామర తరువులో అంటే దేవత వృక్షాలు. ఆ దేవత పంచవృక్షాలు ఏంటి? ఇవి డిఎస్సీలు అడగొచ్చు. తులసి, రావి, మర్రి, కల్పము, చందనం. ఇవేంటి? దేవత పంచవృక్షాలు. తులసి, రావి, మర్రి, కల్పము, చందనం. ఇవి తెలుసు కదా. ఇవి విష్ణువి, ఇవి శివుడివి, గిరీషునివి. ఓకే. ఒరిమాయు భక్తియన్ నేనరు నోర్పు గణంబండ జర చదవతలేదు చూడురి, నోరే తెలుస్తలేదు పొద్దుగాల. బెద్ద పిన్నయం తరువులెరింగి మాట జవదాటకే చెయ్యల వేరు లేక యుండోరుల మనమ్ములో మొలుగుచుండిరి. పాండు కుమారులెంత నేర్పులు లీల నన్నదమ్ముల సారగము వారలదే సుమి కొంచెమే ఉన్నది. అన్నదమ్ముల పట్ల దమ్ములు ఎడటములన్ సముడుంచు నెన్నిక గన్నమేటి ఎదురెక్కడలేక నృపాల కోటిలో పన్నియు వాసియున్ గలిగి వర్తిలు పౌరుషాలి సాత్వికుల్ దున్ను తింపగాదనురు ధార్మికుడుండర్జునుడు డొప్పునెంతయున్ అతని నుతింప శక్యమే జయంతుని దమ్ముడు సోయగమ్మున్ బదగ కులాది పద్వజుని ప్రాణసఖుండు కృపాసమ్మునన్
క్షితిధార కన్యకాధిపతికిన్ బ్రతిజోదు సమ్మిజ్జయమ్ము నందతిని కంతెడే సాటి చతురబ్ది పరిత మహితములన్ పారజూచిన పారసేన పారజూచు. ఇది యమకాలంకారం, మొన్న రాలే, ఇది మొన్న వచ్చింది చూడండి టెట్టులా. పారజూచిన బరసేన పారజూచిన్ వింటి కోరిన జిపురాజి వింటి కోరుగు వెయ్యు నేటికి నలపాండై వెయ్యు సాటి వీరులుండెలు లేడు ప్రతి రఘు వీరుడొకడు. సో యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు. సో శాంతి దయ అనే మహాగుణాలనే ఆభరణాలుగా ధరించేవాడు. నిజం చెప్పడంలో స్వారస్యాన్ని బాగా తెలిసినవాడు. మంచి వారిని ఆదరించి పోషించేవాడు. దానం చేయడం అనే విద్య పట్ల ఆసక్తి గల మనసున్నవాడు. నిశిత పరాక్రమం కలవాడై విశేషంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. అటువంటి ధర్మరాజును గురించి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా మేలు బలి అంటూ జేజేలు పలుకుతున్నారు. ఇతరుల గురించి చాటుమాటుగా చెడుగా మాట్లాడటం ఎప్పుడూ లేదు. ఎవరికి? రాజుకి. ముఖప్రీతి కోసం మంచి మాటలు చెప్పడం మొదటి నుంచి లేదు. ఏదైనా సహాయం కోసం మనవి చేసుకుంటే ఆ సహాయాన్ని చేయకుండా ఉండడం ఎప్పుడూ లేదు. సహాయం చేసేవాడు పరిచయమైనప్పుడు ఎక్కువ మర్యాద ఇచ్చి కాలక్రమేణా అమర్యాదగా ప్రవర్తించడం ఎప్పుడూ లేదు. యోగ్యతను గుర్తించి గౌరవించేవాడు పండితుడు. పండితులను ప్రవీణులను మెచ్చినప్పుడు వారికి తక్కువ ఇవ్వడం అనేదే లేదు. ముఖప్రీతి కోసం ఎవరిని మెచ్చడం అసలే లేదు. అలాగే పూర్వకాలపు సుప్రసిద్ధ రాజుల గొప్ప గుణాలు ఎన్ని పరిశీలించినా ఈ ధర్మరాజే సాటిలేని చక్రవర్తి అనే రీతిగా అన్ని దిక్కులను తన కీర్తి కాంతులను ప్రసరింపజేస్తూ పాండరాజు జ్యేష్ఠ కుమారుడగు ధర్మరాజు ప్రజలను పాలించేవాడు. గట్ల పాలిస్తున్నాడు. ప్రజలు ఎంత గొప్పగా ఉంటే అంతగా సంతోషపడేవాడు. కానీ ప్రజలు సంపదను చూసి అసూయపడేవాడు కాదు. అందరితో కలిసిమెలిసి ఉండడం ఇష్టమే కానీ ఎవరిపై అసూయ కలిగేవాడు కాదు. తన్ను వేసుకునే యాచకులకు దానం చేసేవాడే కానీ ముందు ఇచ్చాను కదా అని సాగనంపేవాడు కాదు. రాత్రింబవలు ధర్మకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించాలనే దృష్టే కానీ న్యాయం తప్పి ప్రవర్తించేవాడు కాదు. ఇటువంటి ప్రజానాయకుడు ఉండగలుగుతాడా? ఇప్పుడు ఉన్నాడా? రాజు లోకాల్లో ఎక్కడైనా ఉన్నాడా? లేడు. సముద్రంచే ఆవరించబడిన ఈ భూమండల మంతటిది ఈ గొప్ప గుణాల ధర్మరాజే శాశ్వతంగా పాటించాలి. ఇతర రాజులెందుకు అని ప్రజలు అనుకునేటట్లు ఆ ధర్మరాజు ప్రకాశిస్తున్నాడు. కోపం కొంచెం కూడా లేదు. పండిత సమూహానికి మూటగట్టిన కొంగు బంగారము, సత్యస్వరూపుడు, మనుష్యుల్లో వ్యత్యాసాలు తెలిసినవాడు, మంచి చెడ్డలను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు, కొత్త విషయాల పట్ల ఆడంబరాలు లేని స్థిర స్వభావం కలవాడు. ఈ విధంగా ప్రసిద్ధమైన మంచి లక్షణాలు కలవాడైన ఈ ధర్మరాజును ద్వాపర లక్షణుడు అంటే సందిగ్ధ లక్షణాలు కలవాడు అంటే ద్వాపర యుగం వాడు అని కూడా అనవచ్చునా? అనకూడదు. కృతలక్షకుడు, కృతయుగ లక్షణకుడు అని అనాలట. కృతమైన ఆ ధర్మరాజు నలుగురు తమ్ముళ్ళు ఓటమి నెరగని వారిగా పేరొందిన శత్రువులైన ఓడించడానికి, యాచకుల దినత్వము పోగొట్టడానికి ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉంటారు. ఈ నలుగురు సోదరులు చాలా పరాక్రమం కలవారు. 5 దేవతా వృక్షాలలో విష్ణుమూర్తి 5 ఆయుధాలతో, ఈశ్వరుని 5 ముఖాలలో అన్ని లోకములు పొడిగేటట్లుగా పాండవులు 5గురు గొప్ప గుణవంతులై ప్రవర్తించేవారు. ఈ గొప్ప గుణవంతులు 5గురు చెప్పిన కదా. ఇప్పుడు 5గురి అదేంటిది? ఈశ్వరిని అవి విష్ణువుని యొక్క ఆ చక్రాలు నేమ్స్, 5 వృక్ష నేమ్స్ అండ్ 5 ఇంకేంటి విష్ణువు చక్రాలు, ఇంకా శివుని ఓకే. స్నేహభావం, భక్తి, ప్రేమ, సహనము కనబడేటట్లు పెద్ద చిన్న అనే వ్యత్యాసాలు తెలుసుకొని ఒకరి మాట ఒకరు మీరకుండా చేసే పనులలో భేదాలు లేకుండా ఒకరి మనసును అనుసరించి మరి ఒకరు నడుచుకుంటూ ఉండేవాళ్ళు. పాండు కుమారులు ఎంతో నేర్పురులు. ఈ లోకంలో అన్నదమ్ముల ఒద్దిగా అంటే వారిదే సుమ. గట్లుండాలి మరి.
ఇంత ఇతిహాసాల నుంచి రామాయణం గురించి తెలుసుకుంటారు, మహాభారతం గురించి తెలుసుకుంటారు, మళ్ళీ అన్నదమ్ములలో గొడవలు, ఎందుకబ్బా గొడవలు అని ప్రశ్నించేటట్లుగా ప్రవర్తించేవారు. అన్నల పట్ల తమ్ముళ్ళ పట్ల సమానమైన భావాలు కలవాడని ప్రజలు అనుకునేటట్లుగా పేరు పొందిన ఘనుడు, రాజులందరిలో ఎదురులేని వారిగా ప్రసిద్ధి, గొప్పతనం కలిగి ప్రవర్తించే పరాక్రమవంతుడు, సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా అర్జునుడు ధర్మ ప్రవర్తన కలిగి ఉండేవాడు. అందంలో జయంతుని ఇంద్రుని కుమారుడు వంటివాడు, దయ స్వభావంలో గరుడ ధ్వజుడైన విష్ణువుకు కృష్ణునికి ప్రాణమిత్రుడు. ఎవరు? విష్ణువుకు. ధ్వజుడైన గరుడ ధ్వజుడు అంటే ఎవరు? విష్ణువు. గరుడ ధ్వజుడు అంటే ఎవరు? విష్ణువు. విష్ణువుకి కృష్ణునికి ప్రాణమిత్రుడు. పర్వత రాజపుత్రిక పార్వతికి భర్తైన శివుడు. పర్వత రాజపుత్రిక పార్వతికి భర్తైన శివునికి యుద్ధ విజయాలలో పోటీ పడే వీరుడు. 4 సముద్రాలచే ఆవరించబడిన ఈ భూమండలంలో అతనే సాటి, మరింకెవరు సాటి కాదు. అటువంటి అర్జునుడిని పొగడడం సాధ్యం కాదు అని భావం. చేమకూరి వెంకటకవి ప్రతి పద్యము చమత్కృతికి నిదర్శనం. ఇది డిఎస్సి బిట్టు. ఈ కవి మనము చా అని గుర్తుపెట్టుకోమన్నా, చేమకూర చమత్కరి. ఈ కవి మనము వాడుకునే సారంగధర విజయ విలాసం. ఈ కవి మనం వాడుకునే శబ్దాలతోనే సులభంగా 2 అర్థములు సాధిస్తాడు. ఉదాహరణకు ఈ పద్యములో జయంతుని తమ్ముడు అర్జునుడు. ఇక్కడ జయంతుడు ఇంద్రుని కుమారుడు, సౌందర్యానికి లోకప్రసిద్ధుడు. అర్జునుడు ఇంద్రుని పుత్రుడు కాబట్టి జయంతుడు అర్జునుడు సోదరులు. అందంలో జయంతుని వంటి వాడని శ్లేష సాధించబడింది. అట్లే ఈ పద్యములో ప్రతిపాదానికి శ్లేష ఉన్నది, అందుకే శ్లేషము అని అన్నారు. ఆయనకు చక్రవర్తి, శ్లేష చక్రవర్తి అన్నారు. తెరిపార చూస్తే చాలు శత్రు సైన్యము పారిపోవడానికి సిద్ధపడుతుంది. చూసిరా, ఈయన కళ్ళు తెరిచి చూస్తే చాలు శత్రు సైన్యము పారిపోవడానికి సిద్ధపడుతుంది. విల్లు ఎత్తు పట్టుకోవడానికి వంగితే చాలు శత్రు సమూహము వీర స్వర్గము దారి పడుతోంది. ఇక 1000 మాటలెందుకు, ఆ అర్జునితో సాటి అని చెప్పదగిన వాడు, పోల్చదగిన వీరుడు రఘురాముడే గాని ఈ లోకంలో మరొకరు లేడు. ఏమున్నాయో చూద్దాం. ఇంకేమున్నా ఇక్కడ అర్థాలు. సోయగం అందం. ఏవురు 5 మంది. వెగటు అసహ్యం రోత. బుధుడు పండితుడు. వృత్త్యర్థాలు అయితే సిరీస్లో ఉండే కానీ పక్కకు మొత్తం ఇచ్చిండు. 9th క్లాస్ ఇక పేపర్ 1 వాళ్ళకి 8th వరకు ఇచ్చిండు, 9th 10th వాళ్ళకి మొత్తం లాస్ట్ కల్పించిండు. అవన్నీ చెప్పేస్తా. తనుజుడు అంటే కొడుకు, ఇది ఎన్నోసార్లు ప్రీవియస్ బిట్టు. నృపాలుడు రాజు. నందనుడు మగ సంతానము కలిగిన వాడు కొడుకు. పర్యాయ పదాలండి. క్షితి భూమి, అవని నేల, కుమారుడు కొడుకు పుత్రుడు, తనుజుడు మన్మధుడు, మొగము ముఖము, ఆననము, పురము నగరము పట్టణము. ప్రకృతి వికృతులని గురించి రాయండి. బుద్ధుని యొక్క దమ్మం ధర్మం. ఉపాధ్యాయుని వజ్జ, ఇది ఎన్నోసార్లు వచ్చింది. వజ్జ. ఆజ్ఞ ఆన. భాషను భాష. తర్వాత ఇగో నానార్థాలు. రాజు ప్రభువు ఇంద్రుడు. ప్రియం హెచ్చు ఇష్టం. ప్రియం అంటే హెచ్చు ఇష్టం. దిక్కు అంటే దిశ ఆశ్రయము. చిత్తము అంటే మనసు ఇష్టం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఈ క్రింది సమాన పదాలను విగ్రహ వాక్యాలను పరిశీలించండి అని చెప్తున్నాను. ఉదగ్రమైన తేజము. తొల్లేటి రాజులు, తొల్లివారైన రాజులు. ఈ పై వాటిని పరిశీలిస్తే సమాస పదాల్లోని పూర్వపదాలు వరుసగా ఉదగ్ర, తొల్లేటి అని ఉన్నాయి. ఇవి విశేషణాలు అనగా గుణాలను తెలిపేవి. ఇదేంటి? ఉదగ్ర తొల్లేటి అంటే ఏంటి? విశేషణాలు చెప్తుండే. ఇవి తొల్లేటి అంటే తొలివారైన, ఉదగ్రమైన తేజము. ఓకే, ఇవి విశేషణాలు. ఉత్తర పదాలు పరిశీలిస్తే వరుసగా తేజం, రాజులు అని ఉన్నాయి. ఇవి ఏంటి? నామవాచకాలు అనగా నామవాచకాలు. ఇవేంటి? రాజులు, తేజం. ఇవేంటి? నామవాచకాలు. నామవాచకాలు అనగా విశేష్యాలు అంటే విశేషణము, విశేష్యాలు. ఇవి 2 కలిపి
ఏం ఏర్పడతాయి? ఉపమాన ఉపమేయానికి అన్న. ఇది ఎక్కడ స్టాప్ అయిందో ఏమో నాకే తెలుస్తుంది. ఇది ఒక్కసారి వేస్తే మళ్ళీ అది కానీ కాదు, మొత్తం స్టాప్ అయిపోతుంది వీడియో, మధ్యలో తీయనే రాదు. ఎక్కడ స్టాప్ అయిందో ఏమో పో. 30 నిమిషాలు అయింది. ఇది ఇక్కడ ఎక్కడ స్టాప్ అయిందో నేను చూడలేదు. మొత్తం చదువుకుంటూ పోతూనే ఉన్నా, మొత్తం అయిపోయింది. సరే, ఇక్కడనైతే నుంచి మళ్ళీ చదివితే మళ్ళీ బోర్ కావద్దు, స్పీడ్ మోడ్లో పెట్టుకోండి. లేదు అంటే చూడండి ఎక్కడ వరకు స్టాప్ అయిందో. ఇక్కడ మొత్తం ఆ డాట్ వెళ్ళిపోయింది. అది ఇప్పుడు నేను మళ్ళీ చూశాను అనుకోండి ఎక్కడ వరకు అని, కథం ఇక. సోయగం అర్థాలు. సోయగం అందం. ఎవరు అంటే 5 మంది. వెగట్టు అంటే అసహ్యం, రోత. బుధుడు అంటే పండితుడు. ఓకే. ఉత్పత్తార్థాలు అంటే తనుజుడు అంటే తనువు నుండి పుట్టినవాడు, కొడుకు. ఇది టెట్టు ప్రీవియస్ బిట్టు. ఓకే. నృపాలుడు రాజు. నందనుడు అంటే మగ సంతానంగా కలిగిన వాడు, కొడుకు. పర్యాయ పదాలు. క్షితి భూమి, అవని నేల. కుమారుడు కొడుకు, పుత్రుడు, తనుజుడు, మన్మధుడు. మొగము ముఖము, ఆననము. పురము నగరము, పట్టణము. ఈ విగ్రహ వాక్యాలను గమనించి ఆ వాక్యాలను ప్రకృతి వికృతిని గురించి పట్టికగా కూర్చోండి. బుద్ధుని యొక్క దమ్మము ధర్మ మార్గంలో నడిపింది. దమ్మము ధర్మము. ఇగో ఉపాధ్యాయుడు వజ్జ. ఆజ్ఞ ఆన. భాష భాష. ఇవేంటి? ప్రకృతి వికృతులు. నానార్థాలు. రాజు, ప్రభువు, ఇంద్రుడు. హెచ్చు ప్రియం అంటే హెచ్చు ఇష్టం. దిక్కు దిశ, ఆశ్రయం. చిత్తం అంటే మనసు, ఇష్టం. ఇక్కడ ఏమిచ్చిండంటే సమాస పదాలను, ఈ క్రింది సమాస పదాలను విగ్రహ వాక్యాలను పరిశీలించండి. ఉదగ్ర తేజము, ఉదగ్రమైన తేజము. తొల్లేటి రాజులు, తొలివారైన రాజులు. ఓకే. ఇందులో ఏం లేదు. ఉదగ్ర అండ్ తొల్లేటి అనేటి ఏంటిది? ఇవి పూర్వపదాలు. ఫస్ట్ ఉన్న ఏంటి? గుట్లు గుర్తుపెట్టుకోవాలి. పూర్వం ఫస్ట్ ఉన్న ఏంటి? పూర్వం ఫస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరం సెకండ్ అనేటి. పూర్వం అంటే పూర్వం కాబట్టి పూర్వం ఫస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అని పూర్వం. చాలామంది కన్ఫ్యూజ్ ఏమీ అవసరం లేదు. ఓకే. ఇవేంటి? పూర్వం ఉన్నాయి, తొల్లేటి, ఉద్రగ్ర, ఈ విశేషణాలు. మరిగా ఇప్పుడు ఇవేంటి? మరి ఉత్తర పదంలో ఉన్న ఏంటి? తేజము అండ్ రాజులు. ఇవేంటి? నామవాచకాలు. ఇవి నామవాచకాలు, ఇవి విశేషణాలు. ఈ విశేషములు అనగానే ఉపమానము ఉపమేయమునకు గాని కలిపి సమాన అధికారణము అంటారు. అంటే ఇక దీనికి మీరు సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవద్దు. విశేషణం పూర్వపదంగా ఉండి ఉత్తర పదం నామవాచకంగా ఉంటే అది విశేషణ పూర్వపద కర్మదాయ సమాసము. సింపుల్గా ఇగో సకల జనములు విశేషణ పూర్వ కర్మదాయ సమాసం. ఇక్కడ పూర్వంలో ఉన్నది విశేషణం కాబట్టి అంతే. ఇది కూడా ధార్మికుడైన అర్జునుడు. ఇది కూడా విశేషణం ధర్మము కాబట్టి ఇక్కడ విశేషణ పూర్వ. ఓకే. పరసేన, ఇది కూడా విశేషణ పూర్వ. ఇంకొకటి ఇక్కడ ఏమి ఇచ్చినట్టే విశేషణము ఉత్తర పదంగా ఉంటే కర్మధార సమాసము విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసము అంటారు. అంటే ఏంటిది అన్నట్టు, అండ్ పూర్వపదంలో ఉండే కదా, పూర్వపదం అంటే పూర్వపదం. ఇప్పుడేమో ఉత్తర పదంలో ఎట్లనో చూద్దాం మనం. విశేషణ పదాలైన కుర్రలు వృద్ధులు అనేవి ఉత్తర పదాలుగా ఉన్నవి. ఇది ఉత్తర పదాలు కదా, ఇవి ఉత్తర పదాలు. ఇవి ఏంటి? ఇవి పూర్వపదాలు. ఉత్తర పదాలుగా ఉన్నవి తమ్ముళ్ళు, కార్మికులు, సోదరులు. ఓకే. ఈ తమ్ముళ్ళు ఇవేంటి? పూర్వపదాలు. ఈ పూర్వపదాలు ఏమో విశేషంగా. తమ్ముళ్ళు అంటే ఏంటిది? నామవాచకాలు. తమ్ముళ్ళు, కార్మికులు అనేది నామవాచకాలు. కుర్రలు, వృద్ధులు అనేది విశేషణం. కాబట్టి విశేషణం ఉత్తర పదంలో ఉంది కాబట్టి విశేషణ ఉత్తర పదం. పూర్వపదంలో ఉంటే పూర్వపదం. సింపుల్గా ఇంకా మీరు ఎటు పోవద్దు. పద్మములు పద్మం అంటే ఏంటిది? ఇగో పాదములు ఎట్లున్నాయి? పాదము వంటి పద్మములు. పద్మం వంటి పాదములు. ఈడేమో ఉత్తర పదంలో ఉన్నాయి. ఏంటివి? తామర పువ్వులు అంటే మన కాళ్ళు తామర పువ్వులు. మరి తామర పువ్వులు అనేది విశేషణం కాబట్టి ఏడున్నది? విశేషణం ఉత్తర పదంలో ఉన్నది. ఇక పాదం అంటే నామవాచకం కాబట్టి ఈడ ఏడున్నది? ఇది పూర్వపదంలో ఉన్నది. ఇది అయితే దీన్ని ఏమంటారు? ఉత్తర పదంలో ఏముంటే ఉత్తర పద
విశేషణ ఉత్తర పద కర్మదాయక విశేషణం ఎండ్లుంటే అండ్ల అంతే, విశేషణం ఎండ్లుంటే అండ్ల. ఓకేనా? ఇక్కడ వరకు అయిపోయింది. ఇది కొంచెం హార్డ్ అనిపిస్తుంది, బోరు కూడా అనిపిస్తుంది, అయినా చూడాలే చెయ్యాలి. జర పద్యాలు చూసుకోరు అటు ఇటు. పొద్దుగాల లేవంగానే పద్యాలు చదువుడు అంటే యోగింత. సామెతలు. సో సామెతలకు పరిశోధన చేసింది నాయిని కృష్ణకుమారి అండి. ఓకే, సమత అనే సంస్కృత భాష నుంచి సామెతలని వచ్చింది. అనుభవం నుండి అంటే పోలిక, సామెతలు అంటే పోలిక, అనుభవం నుంచి వచ్చినవి సామెతలు. నానుడి అంటారు, దృష్టాంతం అంటారు దాన్నే. సంస్కృతంలో సూక్తి అంటారు. ఓకే, నానుడులు అంటే కూడా సామెతలు, దృష్టాంతం అంటే కూడా సామెతలే. సంస్కృతంలో సూక్తి అంటే కూడా అవి అనుభవంలో నుంచి పుట్టినవి, పోలికలు ఉండేటి. సమత అనే సంస్కృత పదం నుండి వచ్చినాయి. నాయిని కృష్ణకుమారి పరిశోధన చేసింది. ఓకే, అతి రహస్యం బట్టబయలు. నక్క నదిలో కొట్టుకోబోతూ ప్రపంచమంతా మునుగుతుందన్నట. అంటే కదా పచ్చకామర్లకు అంత పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు. మా ఓనికి 32 గుణాలు మంచియే, 2 పాడు తనకు తెలియదు, ఒకడు చెప్తున్నాడు. ఇక 2 కదా అవి గలీజ్గున్నాయి. చెరువుల అడ్డోని తీసి బావిలేసినట్లు. సో మా ఓనికి 32 గుణాలు మంచియే, 2 పాడు తనకు తెలియదు, ఒకడు చెప్తే వినడు. ఒకడు చెప్తే వినోడు కాబట్టి సామెత అయింది. అది గుర్తుపెట్టుకోరు, అనుభవం కాబట్టి. కొంచెం వేస్తే 2 మార్కులు కానీ 2 మార్కులు డిఎస్సికైనా దీనికైనా పక్కా ఇక తప్పకుండా. ఇవి 8th కూడా ఉన్నాయి కదా, 8th క్లాస్లో కూడా మస్తు ఉన్నాయి ఇవి, 9th క్లాస్లో కూడా ఉన్నాయి. ఇళ్ళకెళ్ళి ఎక్కువ ఇస్తాడు, చూసుకోరు ఒకసారి. చెరువుల వడ్డని తీసి బావిలో వేసినట్టు అంతే కదా, ఈ చెరువులో తీసి బావిలో వేసినట్లు. చిల్లికి చింతపండు ఒత్తినట్లు. అంటే ఏదైనా రంధ్రం పడితే చింతపండు ఉంటుందా? అది గుమ్మి నిండా గింజలు ఉండాలి, కూటలోనే బిడ్డలు ఉండాలి. అంతే, ఇది కావద్దు అది కావద్దు, పిల్లలు ఉండాలి, అన్నీ ఉండాలి. అదే ఇక ఏది ఖర్చు కావద్దు. గుట్టకు కట్టెలు మోసినట్లు. ఆల్రెడీ గుట్టల కట్టెలే ఉంటాయి, కట్టెలు మోసడం వేస్ట్ అన్నట్టు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినాయట. కట్టకు పుట్ట చేటుకు తొర్ర చేటు. ఏనుగు ఊసున్నా గుర్రమంతెత్తు. అది ఊసున్నా సచ్చినా అది గంతే అన్నట్టు. ఊరు దూరమైంది కాడు దగ్గరైంది, అంతే కదా. ఊరు దూరం అయితేనే కాడు దగ్గరికి అవుతుంది. ఉరుకురికి కొట్టిన మూట పారలేదు, ఈతకు లోతు లేదు. ఎంత లోతులైనా ఈత కొడితే మీదనే ఉంటాం అన్నట్టు. ఉడికేసుకొని తిని తడికేసుకొని వండినట్లు. ఇంకేం పని, ఉడుకుడుకు అన్నం తినాలని తడికేసుకొని వండుకోవాలి. ఇంకేం పని, మనకేం పాటనా పాడలేదు. ఓకే, వాడు అక్కడ ఇస్తారు మనకు సందర్భాన్ని, అన్నీ కరెక్టే అనిపిస్తాయి కానీ ఒకసారి చూసుకోండి. అక్క చుట్టమైతే లెక్క చుట్టమా? అబ్బో అక్కలు చుట్టాలు, అక్క చుట్టమైతే లెక్క చుట్టమా? అస్సలు కాదు. కొన్నది బింకెడు. మరి ఎప్పుడు సచ్చినా హెల్ప్ తీసుకోవద్దు, సచ్చేదాకా చెప్తూనే ఉంటారు మళ్ళీ. నేను చేసిన అని ఆ చెప్పుడికే సగం పోతుంది మనది. కొన్నది బింకెడు, కొసిరేది లొట్టెడు. ఎనుగర్ర అంటే వెనుకర్ర, బలం ఉంటే ఎన్ని వాసాలైనా ఎక్కేయవచ్చు అంతే. అంటే మధ్యలో ఒకటి ఆ పిల్లరు గట్టిగా ఉంటే ఎన్ని వాసాలైనా వేయచ్చు అన్నట్టు. వెన్నుముక్క మంచిగా ఉంటే మనం నిలబడతాం, నడుస్తాం. అన్నం లేక కోతి రూపు, బట్టలు లేక బాంచ రూపు. ఎప్పుడు ఇక బట్టలు లేకపోతే బాంచ రూపు, ఎప్పుడు గిట్లా చేస్తారు. బాంచన్ కాలు మొక్త బయండ్లో వండి అనే అన్నట్టు. దుప్పెడంబలి కోసం దోసెట్లంబలి ఒలుకబోసే. కొంచెం కోసం బాగా వేసుకున్నాడు. తోచని పనికి తక్కులాటెక్కువ తోచని పనికి, అంతే కదా. తోచని పనికి, ఏం చేయని పనికి బాగా మాటలు ఎక్కువ. రొట్టెల కంటే తునుకులోడే నయ్యం, అంతే కదా. రొట్టె అంటే మనం ఒక్కటి చేసుకొని ఒక్క కూర చేసుకొని తింటాం. అడుక్కొచ్చుకున్నవానికి 10 కూరలు ఉంటాయి, వాడు మస్తు ప్రౌడ్గా మాట్లాడతాడు. అడుక్కొచ్చుకున్నవానికి తునుకలు బాగుంటాయి కాబట్టి వానికి బాగా అది ఉంటుంది. కన్ను పెద్ద కడుపు చిన్న, ఎన్ని వేషాలు వేసినా కూటికే, ఎన్నేళ్ళు బతికినా కాటికే, అంతే కదా. సచ్చగా మనిషి పుట్టినవాడు గిట్టకమానడు. అది ఏడినవాడిది భగవద్గీత. మళ్ళా అలా వైకుంఠ రథంలోనే వినబడుతుంది. సచిన రోజే పెట్టుకోవాలి భగవద్గీత, గట్ల అయిపోయింది. భగవద్గీత రోజు చదివి భగవద్గీత మన లైఫ్లో అప్లై చేసుకోవడానికి భగవద్గీత, సచిన రోజు పెట్టడానికి కాదు భగవద్గీత. పుట్టినవాడు గిట్టక మానడు.
ఎన్ని వేషాలైనా తిండికే కదా, తిండి లేనప్పుడు అందుకే వేస్ట్ ఎంత చేసిన. అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాల్లా. చూసిరా అంతటా నానిన అరికాల కింద నానదట. మరి అంగనం బట్టి గొడ్డు వంగడం బట్టి బిడ్డ. మన జాతీయాలు హరిరామకృష్ణ గారి పరిశోధన చేసిండు. పదబంధం నుండి నుడికారం పలుకుబడి, ఇదేమో నానుడు, ఇదేమో నుడికారం పలుకుబడి యాస అని కూడా అంటారు జాతీయాలు. జాతీయ సందర్భం అగ్గి బుక్కుట అంటే కోపంతో ఉడికిపోవుట. సందర్భం ఇక్కడనే ఇచ్చిండు, జాతీయాలకు సందర్భం ఇచ్చిండు. అబ్జర్వ్ చేయండి. ఉడుం పట్టు, గట్టి పట్టుదల ఉండాలి. పట్టుకు పట్టు, ఉడుం పట్టు. డిఎస్సి రావాలని పట్టు, 130 మార్కులు టెట్టుల రావాలని ఉడుం పట్టు పట్టాలి. వంటి కోతి, ఏకాకి ఒంటరివాడు. కడుపు కుటకుట, ఓర్వలేనితనం. ఈ ఓర్వలేనితనం అనేది మన మనసులకి నుంచి తీసేస్తే మనం మంచిగా ఉంటాం. కాకి గోల, భరించలేని శబ్దాలు. కుడితిలో పడ్డ ఎలుక అటు ఇటుగాక ఇబ్బంది పడడం. కుసమిడిచిన పాము, ఉల్లాసం చలాకితనం. కుసమిడిచిన పాము ఎట్లుంటుంది? అంత మనదిన్న పాము అంటారు కదా ఒక్కొక్కసారి. కుసమిడిచిన పాము అంటే దానికి జాలి ఉంటుంది గిట్లా, తెలుసు కదా గిట్లా జాలి. గిట్లా మంచిగా ఉంటుంది జాలి. ఆ జాలి ఇచ్చిపెట్టగానే మస్తు హ్యాపీగా మస్తు మళ్ళీ చలాకీగా హుషారుగా అవుతుందట. కోడి మెదడు, మతి లేకపోవడం. కోడి మెదడు ఏమేనిది అంటారా? గాడిద మోత, వెట్టి చాకిరి చేస్తే గాడిద మోత అంటారు. గోడకేసిన సున్నం తిరిగి రాదు, అంతే వస్తుందా? తిరిగి రాదు ఎంత చెప్పినా. సచ్చిన పాము, ఇడు కూడా వచ్చింది. ఏమీ చెయ్యలేని స్థితి, సచ్చిన పాము లెక్కనే పాడైంది. సంఖలో పిల్లి, చెడు శకనం, కార్యహాని సంకేతం. చుక్క తెగి పడ్డట్లు, అకస్మాత్తుగా. అబ్బో సుక్క దగ్గట వచ్చిన, ఒప్పో ఎప్పుడు వచ్చిర్రు ఎన్నడు వచ్చిర్రు అంటారు కదా. సూపుల గుర్రం, కేవలం సూపులకు మాత్రమే అందంగా ఉండడం. డూడు బస్వన, ఆలోచించకుండా ప్రతిదానికి తలూపడం. ఇది ఒకసారి మా అక్క వాళ్ళ ఇంటి పక్కకు ఒక అంకుల్ ఉండే. ఆ అంకుల్కి ఒక బాబు ఉండే. అయితే 2-3 అమ్మాయిలను చూసిండట. ఏ అమ్మాయిని తీసుకొని పెట్టినా అంటే ఆయన చెప్పిండు అప్పుడు నాకు, ఈ మొకంగాల ఏమైనా డూడు బస్వన్ లెక్కనే ఉన్నాడని. ఇప్పుడు మళ్ళీ గీత గుర్తుకొచ్చింది. అంటే ఏ అమ్మాయిని కూర్చునే పెట్టినా, ఏ అమ్మాయిని చూపెట్టినా మంచిగానే ఉందనా, మంచిగానే ఉందన్నాడు కాదు, చేసుకుంటావరా పెళ్ళి అంటే అన్నాడట. ఇప్పుడు నాకు ఇది చదువుతుంటే కదా అర్థమైంది. అప్పుడు వీని మోకంగాల ఏ పిల్లని చూసినా కూడా గిట్లనే అంటాడు. డూడు బస్వన్ అంటే మంచిగా ఉన్నది, మంచిగా లేదు, పేరు ఏది గిట్లా, అది ఏది లేదు. పిల్లని తీసుకొని వచ్చి పెట్టంగానే నచ్చిందారా అనగానే అంటుండేనట. దాన్ని అంటారు ఆలోచించకుండా ప్రతిదానికి తలూపడం. ఓకే, డూడు బస్వన్న. చూసిరా గట్లా వాడతారు. నల్లికుట్లోడు, బయట కనిపించకుండా హాని చేసేవాడు. వీళ్ళు నల్లికుట్లోళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు పాడి. నిండు చెరువు, సమృద్ధి. నీళ్లు నములు, సందేహించడం. నూరిపోయో, విషయాన్ని బలంగా అందజేయడం. పీనుగ సింగారం, వ్యర్థం. అంతే కదా, పీనుగకు సింగారం చేస్తే ఏమవుతుంది? ఆ ఫేరిన్లో ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి, అంటే వ్యర్థం అన్నట్టు. ఓకేనా, సందర్భం కూడా ఇచ్చిండి ఇక్కడ. ఓకేనా, తర్వాత 2వ పాఠం నేను ఎరిగిన బురుగుల. తొందరగా చెప్పుకుందాము. కొన్ని హార్డే ఉంటాయండి ఇవి, 9th క్లాస్ కాబట్టి. కానీ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడ నుంచి. ఓకే, మరి ఎక్కువ నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే తప్పకుండా 1 నుంచి 10వ తరగతి వరకు ఇది 3వ దశనండి. 500 వీడియోస్ ఉన్నాయి తెలుగువి ట్రిక్స్ ద్వారా చూడండి. సైకాలజీ ఉన్నాయి అండ్ సోషల్ అయితే 120, 130 ఉన్నాయి. అది కూడా 3వ తరగతి నుంచి ప్రాక్టీస్ బిట్స్తో సహా ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఉన్నాయి, చూడండి. అండ్ సైకాలజీ, షైన్ ఇండియా, న్యూస్ పేపర్ ఈ మధ్యలో చేస్తలే నేను. నిన్నటిది న్యూస్ పేపర్ చేయాలి తప్పకుండా. అందాల పోటీలు జరిగినాయి మనది తెలంగాణలో. సో ఇక తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా గొడవలు అవుతున్నాయి కాబట్టి రోజు అవే ఇస్తున్నాడు. తర్వాత సో మీరు కూడా ఇంకా 30 రోజులు, ఇంకా 29 రోజులే ఉన్నది టెట్ కాబట్టి తొందరగా చదవండి. సైకాలజీ కూడా ట్రిక్స్ ద్వారా చాలా ఉన్నాయి ఉపయోగపడేవి, ఒకసారి చూడండి. ఓకే, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి తప్పకుండా. కామెంట్స్లో వస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ప్రతి కామెంట్ అవుతున్నా. సైన్స్ చేయండి మేడం అంటున్నారు. సైన్స్ బుక్స్ ఉన్నాయండి చేయడానికి తప్పకుండా. ఇది కొంచెం అయిపోతే నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్రెడీ 10 వీడియోస్ ఉన్నాయి. అందులోకి మీకు ఏదైనా ఒక మార్క్ వచ్చినా నా జీవితం ధన్యమైనట్టే. ఒక్కసారి ఆ 10 వీడియోలు నేను ప్లేలిస్ట్లో పెట్టినా ఒకసారి చూడండి. సైన్స్, ఓకే, సైన్స్ వాళ్ళు అన్ని ప్లేలిస్టులోనే పెడుతున్నాయి. ఎందుకంటే మీకు 1000 దాటిపోయిన వీడియోస్ కాబట్టి చూసుకోవడానికి కష్టమవుతుంది. ఓకేనా, మన నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. చాలామంది సైన్స్ అడుగుతున్నారు. అవి 10 వీడియోలు ఉన్నాయి, అందులో మీకు ఏమైనా ఉపయోగపడుతుందో చూసుకోండి. బుక్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, సిరీస్ కూడా ఉన్నాయి, చెప్పడానికి అవైలబుల్గానే ఉంది కానీ టైం లేదు. ఓకేనా, తప్పకుండా ఈ తెలుగు అయిపోయాక నేను అన్నీ చేసేస్తా. మెథడ్ చేయమంటున్నారు, చేస్తా, అన్నీ ఒక్కొక్కటి చేస్తా. ఓకేనా, మీరు మాత్రం
సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోదు చూసిన ప్రతి ఒక్కరు. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఇవాళ కొంచెం తడబడినట్లే అయింది ఆ పద్యాల దగ్గర, మీరు చూడరు. కానీ చేమకూర ఎవరు? చేమకూర సారంగ దర్య అంటే ఎవరు గుర్తు రాలే? సాయిపల్లవి గుర్తు రాలే. సాయిపల్లవికి చేమకూర అంటే ఇష్టం అని గుర్తుకు రాలే. సారంగ దర్య విజయ విలాసం అంతే, సాయిపల్లవి విజయం విలాసం చేసింది కాబట్టి ఈయన రఘునాథ. ఎవరైనా పేరు రఘునాథ. తాంజావూరు రాజ్యాన్ని పాలించిన విజయ భవన కవిత పండిత సభను నిర్వహించిన అభినవ భోజరాజు బిరుదాంకుతుడైన ఆయన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. ఓకే, చేమకూర వెంకట కవి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. మేబీ ఇంట్లోకెళ్ళి రావచ్చు. సారంగధర చరిత్ర, తర్వాత విజయ విలాసము. ఓకేనా, శ్లేష చక్రవర్తి ఎవరు? ఈయననే, చేమ వెంకట కవి. ఓకే, ధర్మాగ్నులు ప్రబంధము, వీళ్ళకు బంధం అని గుర్తుపెట్టుకోవాలి. ధర్మము అర్జునులు ఈ రెండింటి మధ్య అనుబంధం కాబట్టి ప్రబంధం అని గుర్తుపెట్టుకోవాలి. చేమకూర వీళ్ళిద్దరికి శామగడ్డ కూర అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోవాలి. సాయి కరివేపు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ చేమకూరకు కూడా చమత్కారుడు కాబట్టి శామగుడ్డ ఇష్టం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది విజయ విలాసం అంటే విజయం ఎప్పుడో వస్తుంది? ప్రథమ శ్వాసంలోనే వస్తుంది కాబట్టి విజయ ప్రథమ శ్వాసలం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇంకా ఇక్కడ వరకు ఏం లేదు. లక్ష్మణామాత్యుడి పుత్రుడు ఎవరు? చేమకూర. తాంజావూరు రాజ్యం. ఓకేనా, ఈయన ఎవరు? ఉలూచి చిత్రాంగద. ఈ రెండు గదలు ఓ లుచి. ఏ లుచి? ఉలూచి చిత్రాంగద సుభద్ర పెళ్లి చేసుకున్నాడు. ఓకేనా, ఇంద్రప్రస్థాపురం న్యూఢిల్లీ. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ 2 నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.